నమస్తే, మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ హస్రా జాను గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డు మీద జరుగుతున్నటువంటి అన్ని కూడా బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? వక్ఫ్ బోర్డు మీద కూడా 9 లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఒక నిరుపేదలైన ముస్లింస్కి ఇస్తా అని చెప్పి కూడా అంటున్నారు. లేకపోతే బీజేపీ చేతిలో ఉంటుందా? ఇది ఎట్లా మ్యామ్? మీ డేటా అంతా 9 లక్షల ఎకరాలు అంటున్నారండి. ఇదంతా తప్పు. ఆ ప్రాక్టికల్గా చూడండి. వాళ్ళు చెప్తున్న సర్వే ప్రాపర్ చేస్తే అంత ఆ ఆస్తులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ రాంగ్ నెరేటివ్. అయితే ఇంకోటి హిందూ ఎండోమెంట్స్లో దీనికన్నా చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, కానీ దానికి ఇష్యూ చేయలేదు కదా. అంటే ఈ ఆస్తులు ప్రైవేట్ పీపుల్ దానం చేసుకుంటాము మన కమ్యూనిటీకి అప్లిఫ్ట్మెంట్. హిందూస్ ఆల్సో డూ దాట్, ముస్లిమ్స్ ఆల్సో చేస్తుంటాము. అయితే దానికి మేనేజ్ చేసుకోవాల్సిన రైట్ కూడా అది మన సొంత ప్రాపర్టీ, ఏదో గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఎక్కడో పడున్న ప్రాపర్టీ కాదు. వాళ్ళు తీసుకొని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళకి అవసరమే లేదు. హిందూ ఎండోమెంట్స్కి హిందూస్ ఓన్లీ మేనేజ్ చేస్తారు. అలాగే వక్ఫ్కి ముస్లిమ్స్ ఓన్లీ షుడ్ మేనేజ్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్. అంతే అండి. అంటే ఇప్పుడు నిరుపేదలైనటువంటి ముస్లిమ్స్ అందరికి కూడా ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఉపయోగం ఉంది అని చెప్తున్నారు. దోచుకున్న కరప్షన్ జరిగినటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా నిరుపేదలైన ముస్లిమ్స్కి ఇస్తారు, మంచిగా ఉంటుంది, ముస్లిమ్స్ అనేటోళ్ళు బాగుపడతారు అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వం అంటుంది. దానికి మీరేం చెప్తారు? అటెంప్ట్ చేసే అవసరం బీజేపీకి లేదండి. అంతే ఉంటే మా మంచి గురించి ఆలోచించిన వాళ్ళు అదే మాకు ఫస్ట్ పవర్లో రాగానే మా రిజర్వేషన్స్ గురించి ఆలోచిస్తే మేము అర్థం చేసుకునే వాళ్ళము. ఓకే, బీజేపీ మమ్మల్ని ఫేవర్ చేస్తూ మా రిజర్వేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు కదా బీజేపీ గవర్నమెంట్, అవునా కాదా? మాకు ఎక్కడ రిజర్వేషన్ లేదు, మాకు ఎక్కడ జాబ్స్ లేవు, మాకు ఎక్కడ అంటే వీఆర్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఇన్ దిస్ కంట్రీ టుడే. అయితే బీజేపీ మొత్తం పాలిటిక్స్లో మొత్తం తన క్యాడర్లో చూసుకోండి ఎంతమంది ముస్లిమ్స్కి వాళ్ళు టికెట్స్ ఇచ్చారంటే. అంటే అవసరం ఉన్న చోటు మాకు ఎక్కడా ప్రోత్సహించలేదు. మా ప్రాపర్టీస్, మా ప్రైవేట్లీ ఓన్ ప్రాపర్టీస్ తీసుకొని మమ్మల్ని మంచి చేసేదేంటి అంటే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇజంట్ ఇట్? అంటే వాళ్ళు చేయాల్సి ఉంటే ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ ఇప్పుడు వరకు 10 yearsలో మా కోసం, మా అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం చేసింది కొంచెం ప్రశ్నించండి వాళ్ళకి. ఈరోజు మా ప్రాపర్టీస్ మీద వేకెంట్ ల్యాండ్స్ పడి ఉన్నాయి, అవి కూడా కబ్జా చేసుకొని అదాని అంబానీకి అమ్మేయాలనేసి ఇది యాక్ట్, ఒక స్ట్రాటజికల్లీ తీసిన యాక్ట్ అండి. ఐ డోంట్ బిలీవ్ అది మాకు మంచి చేసే ప్రసక్తి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా ఏమంటున్నారంటే ముస్లిమ్స్ అందరూ వెళ్ళి ఒక ప్లేస్ మీద ఇది మా ప్లేస్ అని చెప్తే వక్ఫ్ బోర్డుకి వాళ్ళు వేస్తారు. వేసినప్పుడు వక్ఫ్ బోర్డులో ఉండే అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు. ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లిమ్స్కే సపోర్ట్ చేస్తారు. తర్వాత హిందూస్కి ఎవరికి సపోర్ట్ చేయరు. ఆ తర్వాత అదంతా కూడా మనకి హిందూ మహాసముద్రమే దిక్కైద్దని చెప్పి కూడా అంటున్నారు వాళ్ళందరూ. అదంతా తప్పు నేరేటివ్స్ అండి. బీజేపీ స్ట్రాంగ్లీ కొన్ని రాంగ్ నేరేటివ్స్ ఏదన్నా యాక్ట్ తెచ్చే ముందు బీజేపీ హ్యాస్ అ స్ట్రాటజీ. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి. వాళ్ళు ఫస్ట్ ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు సొసైటీలో. అంటే మన ఒక కమ్యూనిటీకి సెన్సిటైజ్ చేస్తారనమాట. అంటే ముస్లిమ్స్ తరఫున దే ట్రై టు ఇంక్రీజ్ హేట్రెడ్ అండ్ దెన్ దే కమ్ స్ట్రాటజికలీ విత్ అ ప్లాన్. అయితే మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడే యూ సెడ్ ఇది తప్పండి. ఇది లిమిటేషన్ యాక్ట్ లోపల వస్తుంది. మీరు అడిగిన ప్రశ్న ఎక్కడ చేసి ముస్లిమ్స్ ఇది మా ప్రాపర్టీ అంటే అది మా ప్రాపర్టీ కాదు. ఓన్లీ దోస్ ప్రాపర్టీస్ గెజెట్లో నోటిఫై అయిన ప్రాపర్టీస్, రిజిస్టర్ అయిన ప్రాపర్టీసే వక్ఫ్ ప్రాపర్టీస్ అండి. దీని గురించి మౌనిక సుంకారా అనే బీజేపీ సీనియర్ నాయకురాలు కూడా ఇట్లా చెప్పారు, ఈ మాట చెప్పారు. మ్యారిటీ హోటల్ కావచ్చు, కొన్ని ప్రాపర్టీస్ అంబానీ విల్లా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీదే అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నారని చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అవి ఉంటేనే చెప్తున్నారండి. ద క్లెయిమ్ ఈజ్ బేస్లెస్ క్లెయిమ్ కాదు. అంటే ఎవరో సీనియర్ బీజేపీ లీడర్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను ప్రైమ్ మినిస్టర్ మాట కూడా ఒప్పుకొని ఇఫ్ ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇల్లీగల్ ఎందుకు ఒప్పుకోవాలి? తను చెప్పినందువల్ల అది కరెక్ట్ అయిపోతుందా? ఆ మాట కాదు. అక్కడ క్లెయిమ్ చేసే దగ్గరే చేస్తారు. అంటే రెవెన్యూ వాళ్ళు పండుకున్నారా ఇన్ని రోజులు? అంటే వక్ఫ్ బోర్డు వెళ్ళి క్లెయిమ్ చేస్తుంటే రెవెన్యూ ఏం చేస్తుండండి? రెవెన్యూ రికార్డ్స్లో ఉండవా? అంటే అన్నీ నోటిఫై, రిజిస్టర్డ్, అన్నీ క్లారిటీగా ఉంటుంది. అది మామూలుగా కామన్ పీపుల్కి తెలియదు, కానీ గవర్నమెంట్కి తెలుసండి క్లెయిమ్ చేస్తున్నది వితౌట్ బేస్ క్లెయిమ్ చెయ్యరు అనేసి. అక్కడ గెజెట్లో నోటిఫై అన్నా ఉండాలి, రిజిస్టర్డ్ అయ్యన్నా ఉండాలి. అయితే లిమిటేషన్ ప్రొటెక్షన్ ఉంది. ఆ లిమిటేషన్ ప్రొటెక్షన్ వక్ఫ్కే లేదు, హిందూ ఎండోమెంట్స్కి కూడా లిమిటేషన్ ప్రొటెక్షన్ ఉంది. ఒకసారి హిందూ ఎండోమెంట్ చట్టం చదువుకుంటే అర్థమవుతుంది మనకు.
వాళ్ళందరూ అలానే చెప్తున్నారు కదా, కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ మీద చేయి పెడితే ఆ ప్లేస్ వాళ్ళదే అయిపోద్ది, కొన్ని రోజులు అయ్యాక ఇండియా మ్యాప్ మొత్తం మీద చేయి పెడతారు, ఇండియా మ్యాప్ మొత్తం కూడా వాళ్ళదే అయిపోద్ది, తర్వాత మనం ఎవరో ఉండమని చెప్పి కూడా అంటున్నారు. దానికే మీకు జవాబు ఇచ్చేసాను నేను. ఇంకో నెరేటివ్ కూడా ఉంది, మీరు ఇక్కడే ఆపారు, ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు, ఇంకో నెరేటివ్ ఉంది. వాళ్ళు ఇంకోటి అంటారు, ఇక్కడ ఉన్న భూములన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ఎవాక్యూయి అని అంటారండి, లీగల్ టర్మినాలజీ. ఆ ప్రాపర్టీస్ అన్ని ఇప్పుడు ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ అని క్లెయిమ్ చేస్తున్నారని కూడా ఒక నెరేటివ్ క్రియేట్ చేసిండ్రు. అది కూడా తప్పు. హౌ ఐ విల్ టెల్ యూ అంటే ఇక్కడ నుంచి వెన్ దే పార్టీషన్లో వెళ్ళిపోయిన ముస్లిమ్స్ వెళ్ళిపోయినప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ వాళ్ళు వదిలేశారో అది ఎవాక్యూయి ప్రాపర్టీ యాక్ట్ 1950లో గెజెట్లో నోటిఫై చేశారండి. ఓకేనా? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వక్ఫ్ నేను ఎలా చేస్తున్నాను, వాళ్ళు అప్పుడు వక్ఫ్ చేశారు. అవి ఎక్కడ నోటిఫై అయినాయి? వక్ఫ్ గెజెట్లో నోటిఫై అయినాయి. ఓకేనా? ద క్లియర్ లీగల్ పొజిషన్ చాలా క్లియర్గా ఉంది. లీగల్ పొజిషన్ ఏమంటుందండి? లాజికల్లీ అండ్ లీగల్లీ ఆల్సో కరెక్ట్ ఏంటి పొజిషన్? ఏది ఫస్ట్ నోటిఫై అయితే అదే ప్రివిలెంట్, అవునా? అయితే దిస్ ఇస్ వెరీ సెటిల్. కామన్ పీపుల్ నాకు మీకు తెలియదు, కానీ గవర్నమెంట్కి బాగా తెలుసండి. అయితే వాళ్ళకి ఏం తెలుసు అంటే ఫస్ట్ నోటిఫై గెజెట్లో వక్ఫ్ గెజెట్లో అయితే అవి వక్ఫ్ ప్రాపర్టీస్, ఆ పాకిస్తానీస్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ కూడా వాళ్ళు వేరే ప్రాపర్టీస్ అన్ని తర్వాత ఇవాక్యూ ప్రాపర్టీలో నోటిఫై అయ్యాయి క్లియర్లీ. దెర్ ఇస్ వెరీ క్లియర్. తర్వాత ఉంటే అవి దోస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇవాక్యూ ఆర్ ఎనిమీ ప్రాపర్టీ. అది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ అండర్ కంట్రోల్ అండ్ నోబడీ హ్యాస్ ఎనీ ఇష్యూ విత్ దట్. ఇప్పుడు ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ కానీ ఇంకోటి చెప్తాను, ఇంకో రాంగ్ నేరేటివ్. అంటే వీళ్ళు ఓరల్ గిఫ్ట్, మీరు నాకు చెప్పండి ఈ చట్టం ఎంత కాన్స్టిట్యూషనల్ ఎంత లీగల్? ఓరల్ గిఫ్ట్ అనేసి కొట్టేశారండి. సరే, వక్ఫ్ చేస్తే ఓరల్ గిఫ్ట్ కొట్టేశారు, మీరు ముతవల్లి ఓరల్గా అపాయింట్ చేయొద్దు అంటున్నారు, అవునా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏమంటుంది? ఓరల్ గిఫ్ట్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ both can Muslims can do oral gift under Transfer of Property Act, and will can be made orally by Hindus as well as Muslim. అంటే ఒక ముతవల్లి అపాయింట్ చేస్తే అది విల్లేనా? హిందూ యాక్ట్ లో ఉంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, హిందూ ఎండోమెంట్ వదిలేసండి ఒక ఫర్ అ మినిట్, అదొక ఆ చట్టం కూడా సైడ్ లో పెట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ని తీసుకోండి. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అమెండ్ చేయకుండా ఓరల్ ఎలా కొట్టేస్తారండి? అదెక్కడ న్యాయం, అదెక్కడ కాన్స్టిట్యూషనాలిటీ, అదెక్కడ లీగాలిటీ, అవునా కదా? ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కానీ, అలాగే ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మెసేజ్ ఇచ్చేది ఒకటే అండి. బీజేపీ హ్యాస్ ఆల్వేస్ ప్లేడ్ అ డివిజివ్ పాలసీ. నేను క్లియర్గా మెసేజ్ ఇస్తున్నాను, మా ముస్లిం కమ్యూనిటీ తరఫున బాధ్యతగా ఇస్తున్నాను మా హిందూ సోదరులకి. అదేంటంటే ఈ వక్ఫ్ మూవ్మెంట్ ఒక కమ్యూనిటీ, అంటే హిందూ కమ్యూనిటీ అగేన్స్ట్ కానే కాదు. మీరు మా బ్రదర్స్, వీఆర్ లివింగ్ టుగెదర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఓకే, దిస్ ఈజ్ అగేన్స్ట్ గవర్నమెంట్. ఈ యాజిటేషన్ మొత్తం త్రూ అవుట్ ద నేషన్ ఇదంతా గవర్నమెంట్ అగేన్స్టే. ఎందుకు? వాళ్ళు రీఫార్మ్స్ తెస్తున్నందువల్ల కాదు, వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్ లా తయారు చేసినందువల్ల. ఈరోజు యాజిటేట్ చేయకపోతే, ఈరోజు ముస్లిం హిందూ ఇష్యూ చేశారు, రేపు డ్రకోనియన్ లాస్ తయారు చేస్తారండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న క్రిమినల్ లాస్ వాళ్ళు అమెండ్ చేసేసారు మొత్తం. మీకు తెలుసు, ఐపీసీ సిఆర్పిసి కొట్టేశారు, అవునా కదా? పోలీస్కి ఎంత పవర్స్ ఇచ్చేసారు వాళ్ళు దాంట్లో. ఆ సిఆర్పిసిని కరెక్ట్ చేయడానికి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ టుక్ సో మెనీ ఇయర్స్, 40-50 ఇయర్స్ నుంచి ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఆ ఒక సిఆర్పిసి పర్ఫెక్ట్ అయినప్పుడు ఆ మూమెంట్లో కొట్టేశారు వాళ్ళు. అంటే మనం సిటిజన్స్ అర్థం చేసుకోవాలి, వీళ్ళకి ఇలా పవర్స్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తే మనం ఈరోజు ఒప్పుకుంటే రేపు అందరికి వస్తుంది ఇది. ఈరోజు ముస్లిమ్స్కి, రేపు అందరికీ, రేపు క్రిస్టియన్స్కి, హిందూస్కి కూడా, మా హిందూ బ్రదర్స్కి కూడా ఇది రావచ్చు. వాళ్ళది పవర్ అండ్ మనీ ఓన్లీ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఎట్ ఎనీ కాస్ట్. పవర్లో ఉండాలి, మనీ దోపిడీ చేసుకోవాలి, అంతే బీజేపీ పాలసీ. సో ఇన్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం 233 parliamentarians have gone against opposition, have gone against this unconstitutional law. ఇది ఫస్ట్ టైం అందరూ ఒకే 3 AM వరకు, మార్నింగ్ వరకు పార్లమెంట్లో ఉన్నారండి. వీ థ్యాంక్ ద ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ చేస్తుంది అందరికీ, అందరు ఆపోజిషన్కి. ఈవెన్
I respectfully want to give a message from your platform to all my brothers and sisters, Hindu brothers and sisters of this country. Please try and understand, Waqf movement is not against Hindus. It is against autocratic government. అన్కాన్స్టిట్యూషనల్ లాస్ కి అగేన్స్ట్ గా ఈ యాజిటేషన్ ఒక కమ్యూనిటీ తరఫున కాదు. ప్లీజ్ డోంట్ డివైడ్. వి విల్ రిమైన్ ఇన్ దిస్ కంట్రీ యాజ్ ఇండియన్స్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.